వాని నరికేసి నా కూతుర్ని తీసుకొని రాండిరా అని కలేజా సినిమాల తనికెళ్ళ భరణి డైలాగ్ చెప్తాడు. దానికి మహేష్ బాబు దీన్ని తీసుకుపోయేదానికి నన్ను నరకుడు ఎందుకు భయ్యా, మామూలుగానే తీసుకుపోవచ్చు కదా అని అంటాడు. కానీ పక్కకున్న బ్రహ్మానందం రక్తపాతం జరగాల్సిందే అని చెప్తాడు. హాగో గట్లనే వేస్తున్నారు లోకం మీద ఆడోళ్ళు. మొగోన్ని కాకుండా ఇంకో మొగంతోని ఇజ్జత్ లేకుండా కలిసి ఉంటే ఉండాలి గాని నడిమిట్లా మొగోన్ని చంపుడెందుకు? ఇరాకులు తీసుకొని ఏరే బతకొచ్చు కదా. విషమిచ్చి చంపుడు, డ్రమ్ములలో పెట్టుడు, కుక్కర్లలో వండుడు, హనీమూన్కి తీసుకుపోయి హత్యలు చేసుడు, దేనికి వాళ్ళ ఇష్టాల కోసం ఎట్లనన్నా చేసుకోండ్రి గాని మనుషులను చంపుడెందుకు? కనీసం వారానికో వార్త గీసొంటి చదవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదప్ప. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం విడతల అనే ఊర్లుండే కవిత అనే మహా గొప్ప పతివ్రత వేరే మొగంతోని ఏషాలు వేసుకుంటా తాళిగట్టిన మొగుని చంపింది. పాపం పక్షవాతంతోని పానం మంచిగా లేక బాధపడుతోని జీవి తీసిందట. తన ఇగరం తక్కువ ఎవరం ఇంట్లున్న తన 22 ఏండ్ల బిడ్డ తెలుస్తుందని కడుపార కన్న బిడ్డను కూడా చంపి అడవిలో వారేసిందట. అక్కడెవరో క్షుద్ర పూజలు చేసినట్టు, నరబలి ఇచ్చినట్టు పసుపు కుంకుమలు చల్లిందట, నిమ్మకాయలకు బొట్లు పెట్టిందట. మరి శవం ఎవలదని తెలవాలి కాబట్టి ఆధార్ కార్డు అక్కడే వేసిందట. చూడుండ్రి ఎంత తెలివి కల్లా ఆడిదో దొరసాని. పోలీసులకు కవిత తీరు మీద అనుమానం వచ్చి గద్దిచ్చి గట్టిగా అడిగితే మొత్తం బయటికి చెప్పిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైతున్నారో, సొంత ఆనందాల కోసము అర్థం పర్థం లేని సుఖాల కోసం కడుమల పానాలు తీస్తున్నారు. అంతగానం కాయిస్తుంటే ఇడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి గాని మనుషులను చంపుడేంద్రా అయ్యా. జనాలు మస్తు వైలెంట్ గా తయారైతున్నారు పాడుగాను.